ప్రజా సమస్యల పరిష్కారం కొరకు సిపిఎం పార్టీ ప్రజా చైతన్య సైకిల్ యాత్ర. సిపిఎం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మార్చి 25వ తేదీ నుండి 28వ తేదీ వరకు ప్రజా చైతన్య యాత్రలు నిర్వహిస్తున్నామని, ఈ 4 రోజులు జరిగే చైతన్య యాత్రలో సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు పాల్గొంటారని సిపిఎం పార్టీ జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం అమలాపురం స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ, అమలాపురం పట్టణం, అమలాపురం రూరల్ మండలం, ఉప్పలగుప్తం, అల్లవరం, ముమ్మిడివరం మండలాల్లో ఈ ప్రజా చైతన్య యాత్ర నిర్వహిస్తున్నామని, ఈ యాత్ర జయప్రదానికి ప్రజలు సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జి దుర్గాప్రసాద్, నాయకులు శ్యామల, శివ పాల్గొన్నారు. 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు అమలాపురం, అల్లవరం, ఉప్పలగుప్తం, ముమ్మిడివరం మండలాల్లో సుమారు 25 గ్రామ పంచాయతీల పరిధిలో ప్రజా చైతన్య యాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. ఈ చైతన్య యాత్రలో సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు ప్రత్యక్షంగా 4 రోజుల పాటు హాజరవుతున్నారు. సైకిల్ కూడా తొక్కుతూ ఉన్నారు. ఈ ప్రజా చైతన్య యాత్రను జయప్రదం చేయాలని మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాం. ప్రధానంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ద్వారా కొన్ని సమస్యలైనా ఈ ప్రజా చైతన్య యాత్ర ద్వారా పరిష్కారం చేయడం కోసం సిపిఎం పార్టీగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ కోనసీమ జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సుమారు 10 లక్షల కొబ్బరి చెట్లు భూస్వాముల ఆధీనంలో ఉన్నాయి. వాటన్నింటినీ పేదలకి, దళితులకి, బలహీన వర్గాలకు పంచాలని, ఈరోజు 80% ఉన్నటువంటి కౌలు రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలి. ఇవాళకి వేసవికాలం ప్రారంభమైంది. శివారి గ్రామాలకు, రైతాంగానికి నీరు అందుబాటులో లేనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ కౌలు రైతులు సాగునీరు అందించాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి సామాజిక సమస్యలు, ప్రధానంగా దళితులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, చాలా గ్రామాల్లో శ్మశాన వాటికలు కూడా లేనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రభుత్వం అనేక జీవోలు ఉన్నాయని చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా వాటిని ఇంప్లిమెంట్ చేయట్లేదు. ప్రతి దళిత గ్రామానికి శ్మశానాన్ని ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం పార్టీ ప్రభుత్వాలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇట్లా మొత్తం ఇప్పుడు అమలాపురం పట్టణం చూసుకుందాం. అమలాపురం పట్టణంలో సాయంత్రం 4 అయితే మొత్తం విపరీతమైనటువంటి ట్రాఫిక్ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ట్రాఫిక్ నియంత్రణకి సిపిఎం పార్టీగా మేము గతంలో అనేక సూచనలు చేసాం. ఎర్రవంతుల దగ్గర కానీ, నల్లవంతున, అలాగే ఈదరపల్లి వంతున దగ్గర అదనంగా బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యలన్నింటి మీద ఈ 4 రోజులు జరిగేటువంటి ప్రజా చైతన్య యాత్రలో మా రాష్ట్ర కార్యదర్శి గారు పాల్గొనడం ద్వారా ప్రభుత్వం మీద ఒక రకమైనటువంటి ఒత్తిడి తీసుకురావడం కోసం మేము సీరియస్గా ప్రయత్నం చేస్తున్నాం. అంతిమంగా ముగింపు ఏప్రిల్ 1వ తేదీన కలెక్టర్ కార్యాలయంలో ఈ సమస్యలన్నింటి మీద పేదలందరితో పాటు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం. ఈ ప్రజా చైతన్య యాత్రల్ని జయప్రదం చేయాలని, అందరూ పాల్గొనాలని, ఈ ఆదరించాలని చెప్పి ఈ సందర్భం సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రలు నిర్వహిస్తూ ఉంది. ఆ క్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొన్నటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యల మీద ప్రత్యక్షంగా సైకిల్ యాత్రని ఈ నెల 25 నుంచి 29 వరకు 4 రోజుల పాటు 60 కిలోమీటర్లు ఒక పట్టణం, 4 మండలాల పరిధిలో ఉన్నటువంటి దాదాపు 25 గ్రామాల దాకా ఈ యొక్క ప్రజా చైతన్య యాత్ర జరుగుతూ ఉంది. రెండో కేంద్రంగా ఉన్నటువంటి కేరళ తర్వాత రెండో కేరళ అని చెప్పి అమలాపురం కోనసీమ జిల్లా అని అంటారు. కానీ ఈ జిల్లాలో ఎక్కువ కొబ్బరి చెట్లు అనేటువంటివి ఉన్నాయి. ఈ కొబ్బరి చెట్లు కూడా ఎక్కువ ఉన్నటువంటి కొబ్బరి చెట్లు భూస్వామి చేతుల్లో ఉన్నాయి తప్ప పేదల చేతుల్లో లేవు. 2 యాత్రలని ప్రజలంతా జయప్రదం చేయమని చెప్పి, ఈ యాత్రల జయప్రదం కోసం అన్ని రకాల సహాయ సహకారాలు చెప్పి కోరుతా ఉన్నా.